గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో అక్కడ పట్టుదలలు ఉన్నాయి, మొండితనము ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మాభిమానం, ఈగోలు అనేవి కనిపించలేదు కదా అక్కడ. ఇగో ఉండదమ్మా, లేదు. ఏదైనా ఉంటే మొహం మాటలు లేకుండా మాట్లాడేది ఇక నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు మొహం మీదే మాట్లాడేస్తారు. పెద్ద ఆయన అయితే అసలు అని అలా అలా చెప్పేస్తారు. కృష్ణ గారు ఈజ్ ఎ స్వీట్ పర్సన్. ఇంకా ఆయనకి అసలు మచ్చలేని వ్యక్తి సార్. ఆయన గురించి ఏం మాట్లాడినా అయ్యో బంగారం ఉండి ఆయన. మా గాయకుల్లో బాలసుబ్రహ్మణ్యం లాగా, బాలసుబ్రహ్మణ్యం అజాత్ శత్రువు కదా అందరికీ. అల్లు రామలింగ గారు పాట పాడమన్నా కూడా అదేంటి నేను రాజబాబు పాట ఏమయ్యా కామెడీ పాట ఏందయ్యా నేను పాడేది అనలేదు. అది కూడా అతను పాడాడు. అది చాలా అపార్థం చేసుకున్నారు చాలామంది. అచ్చా కామెడీ వాళ్ళకి కూడా వెళ్ళి అయినా పాడేసి వాళ్ళకి పని లేకుండా చేశాడని. ఆయన వెళ్ళి అడగలే, వాళ్ళు వచ్చి పాడమంటేనే పాడాడు. అక్కడ డిమాండ్ చేసింది ఆ సిచ్యువేషన్ అలా అంతే. సో మీరు అన్నట్టుగా అది కొంచెం అయ్యో పాడకుండా ఉంటే బాగుండేది, చిన్నతనం అలాంటి ఫీలింగ్స్ కూడా ఉండేవి కదా. ఉండేది. మేము లాస్ట్లో అడిగాం, ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా మనం నెగిటివ్గా కాదు పాజిటివ్గా. నేను బాలుగారు మామూలుగా చాలా చనువుగా మాట్లాడతాం, మీ ఇద్దరం ఒరే అనుకుంటూ ఉంటాం. ఎరా రే అది ఇలా మాట్లాడుతున్నారు, అన్ని పాటలు నువ్వే పాడేస్తున్నావు, కామెడీ పాటలు కూడా. దానికన్నా పిఠాపురనేశ్వర గారు, మాధవపేట సత్యం గారు ఉన్నారంట కదా, ఇంకా చాలామంది జయదేవు ఎవరెవరో ఉన్నారు. నువ్వు అంటుంటే రే నేను వెళ్ళి ఆఫీస్కి ఏమైనా వెళ్ళి అడిగానారా, వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఆ పాట మీరు పాడితే బాగుంటుందని అడుగుతున్నారు, అంతేగాని నేను ఎన్నోసార్లు నేను వద్దని ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు వినట్లేదు. నాకు ఇప్పుడు ఆ పాట పాడడం వల్ల నాకేం ఎక్కువ అమౌంట్ ఏం రాబోయేది లేదు, నాకే పేరు రాబోయేది లేదు. ఒక హీరో పాట ఆకు చాటు బిందె తడిచి అది పాడితే వందనం అభివందనం. అలా నాగేశ్వరరావు గారికి పాడితే, రామారావు గారికి పాడితే, కృష్ణరాజుకి పాడితే, కృష్ణ గారికి పాడితే నాకు పేరు వస్తుంది. ఈ కామెడీ పాటలకు నాకేం పేరు వస్తుందిరా, నేను ఎప్పుడు ఎవరికి అలా చేయను అన్నాడు. అందుకు మా నాన్నగారిదే ముత్యాలు వస్తావా తెరా మస్తానా, అది నాన్నగారు. అది ఎవరు ఆయన పేరేంటి అల్లు రామలింగయ్య గారు, మాకు అంకుల్ అయినా. మన నాన్నగారు నెలకు ఒకసారి వచ్చి నాన్నగారిని చూసి ఇలా చూడకుండా ఉండలేరు ఆయన. ఆ పాట లోపలికి వస్తూనే రాజేశ్వరరావు గారు ఉన్నారా అని వస్తారనమాట లోపలికి. అంత ఇదిగా నాన్నగారు పోయినప్పుడు కూడా ఆయనే వచ్చారనమాట. చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు అది మామూలే. ఘంటసాల గారు పోయినప్పుడే రాలేదు వాళ్ళు హీరోలు, బాలు పోయినప్పుడే రాలేదు ఆ హీరోలు. ఆయన ఉన్నంత వరకు పాడించుకున్నారు బాగా అంతా. అది పర్వాలేదు. ఆ టైం బాలు గారు అయితే ఒక భయం ఉండేది. కరోనా టైం. ఘంటసాల గారు పోయినప్పుడు ఏ భయం లేదు, వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో ఫ్లైట్స్ గిట్స్ ఎక్కువ లేవు, అందువల్ల రాలేదనుకుంటాను. అది 100 ఏళ్ళు కాదండి, ఇంకా కూడా బాగుంటుందండి ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ తెలుగు ఈజ్ సమ్వేర్, తెలుగు ఇండస్ట్రీ ఈజ్ సమ్వేర్. ఎక్కడో ఉన్నాం మనం ఇండియాలో. చాలామంది మొన్న ఆయన పేరేంటి సల్మాన్ ఖానే చెప్తున్నాడు, తెలుగు వాళ్ళ దగ్గర స్టోరీస్ అడగండి మీరు, డబ్ చేసుకుందాం అన్న లెవెల్లో. అది నాకు చాలా కరెక్ట్ న్యూస్ వచ్చిందనమాట. సల్మాన్ ఖాన్ కావాలంటే వై డోంట్ యూ ఫిక్స్ ద డైరెక్టర్ ఆల్సో, ఐ విల్ కోఆపరేట్ అన్నాడంట. తెలుగులో సౌత్ అనలేదండి, తెలుగు డైరెక్టర్ సౌత్ అనలేదు, తెలుగే. తెలుగు ఇండస్ట్రీ నుంచేనండి ఇప్పుడు అక్కడ తీస్తున్న తమిళ సినిమాలంతా కూడా తెలుగు. ఇప్పుడు బాహుబలి స్టైల్ అందరూ ఇప్పుడు రిచ్గా తీస్తున్నారంటే స్టార్ట్ చేసింది మనమే, మన తెలుగు ఇండస్ట్రీ. ఆ డైరెక్టర్ గొప్పగా తీసాడు ఆయన, అంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, నమ్మకం పెట్టి రాజమౌళి గారి పైన. వారికి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అది రాజమౌళి గారికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వరల్డ్ మ్యాప్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చూపించారు. అలాగా తెలుగు ఇండస్ట్రీ అనేది టోటల్ ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్లో మొత్తం తెలుగు ఇండస్ట్రీని చూపించినోడు మన రాజమౌళి గారు. అలాగా గొప్ప విషయాలు. బాలు గారి గురించి మాట్లాడుకుంటే, బాలు గారు అందరికీ పాడారా, లేదు ఇంత బిజీ షెడ్యూల్స్ వల్ల కొంతమందికి నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నాను, మిస్ అవుతోంది, అలా ఏమైనా ఫీల్ అయ్యేవాళ్ళ? దానికి ముందు కూడా చెప్తానమ్మా, బాలు గారిని చాలా హీరోలు వద్దనేవారు. ఎందుకు? ఎందుకంటే
దానికి 2-3 ఇది కారణం కూడా ఉంది. ఆయన ఏంటయ్యా అని ఒక రోజు అయితే బాలు గారిని అతను మిమిక్రీ సింగర్ అయ్యా అంటే, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలా మాట్లాడతాడు. ఎవరు మన రెడ్డి ఉన్నాడు, శివారెడ్డి, ఆయన అందరిలాగా మాట్లాడుతూ మిమిక్రీ చేస్తాడు కదా. అలాగా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అల్లు రామలింగయ్య గారికి పాడతాడు, రాజబాబు గారికి పాడతాడు, రాలింగ గారిలా పాడమంటే పాడతాడు. అలా కాదు, మన ఘంటసాల గారిలాగా ఒక ఒరిజినల్ వాయిస్ ఉండేవాళ్ళు పాడాలి మనకి అని బాలు గారిని వద్దనేవారు. నేను ఓపెన్గా చెప్పిన ఎవరెవరు వద్దన్నారు కూడా. శోభన్ బాబు గారు కూడా వద్దనేవారు. అంటే ట్రై చేయమని వేరే ఎవరిని చేయమనేవారు. అప్పుడు ఎవరు లేరు, ఘంటసాల గారు లేరు. అప్పటికే ఆయనకి ఏజ్ అయితే థ్రోట్ ప్రాబ్లం వచ్చింది. రామకృష్ణ గారితో పాడించారు. తర్వాత కృష్ణరాజు గారు వారు కూడా బాలు వద్దయ్యా మనకి, జేసుదాస్ని ట్రై చేయి. జేసుదాస్ మలయాళంలో బిజీ, అతను అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకు వెళ్ళిపోతాడు సంవత్సరానికి. అక్కడి నుంచి వచ్చి నెలకి 1 వారం వస్తాడు, బాంబేలో ల్యాండ్ అవుతారు. ఈ ట్రాక్స్ అన్నీ తీసుకొని బాంబేలో కూర్చుంటే ఒక 20-30 పాటలు, హిందీ మలయాళం పాటలు. అక్కడ ఆయనే సింగర్, ఆయన తప్పితే ఇంకో సింగర్ లేడు అక్కడ ఆయన ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏ కొట్టుకు వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా జేసుదాస్ ఫోటో ఉంటుంది, ఒక దేవుడు అయిన అక్కడ. పైగా అయ్యప్ప స్వామి హరిహరాసనం అవన్నీ ఉన్నాయి కదా, దేవుళ్ళలాగా అతను. ఆయన వెళ్ళి అప్పుడు మా సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు రమేష్ నాయుడు గారు, వాళ్ళందరికీ నేనే కదా వాయించేవాడిని. సార్ మీరు హీరో గారు వద్దన్నారు, వీళ్ళకి బాలు గారే పాడాలి. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ బాలువే. ఎందుకంటే నేర్పించిన ఒక విధంగా ఉంటే ఆయన పాడిన తర్వాత పాట మారిపోతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్న గొప్పదనం వాళ్ళకి, ఆయన ఒక సత్యం గారు దగ్గరే మొత్తం ఎలా పాడాలో పాడించుకునేవాడు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయనకి కొంచెం వదిలేసేవారు. విజయభాస్కర్ గారు కానీ, మా అంకుల్ రమేష్ నాయుడు గారు కూడా కొన్ని పాటలు పాడిన తర్వాత బాబు నాయనా బాలు ఇక్కడ వాకీ టాకీ అంటారండి, కంట్రోలింగ్ రూమ్లో ఉంటుంది, వాళ్ళ వాయిస్ ఉండదు. మాస్టర్ గారు చెప్పండి మాస్టర్ గారు అంటే, బాలు కనబడట్లేదే పాటల్లో అనేవారు. అంటే వాడు సొంతంగా ఇంప్రూవైజ్ చేయలేదు, నేను నేర్పించిందే నువ్వు పాడుతున్నావు, బాలు కనబడట్లేదు మరి అనేవాడి. మాస్టర్ గారు ఇప్పుడు వినండి, ఇప్పుడు బాలు కనిపిస్తారు అంతే. వాడు సంగతి లేసి అదేసి ఇదేసి. ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారిని ఎలాగా అసలు కళ్ళు మూసుకుంటే నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. అలాగా బాలు గారు మళ్ళీ వద్దనేవారండి. తర్వాత అప్పుడు రామకృష్ణ చాలా బిజీగా ఉండేవారు, ఆయన ఎక్కువ పాడారు. సుశీల గారి ఏదో వరస అవుతుంది, పిన్ని అని అవుతుంది. సుశీల గారి పిన్ని అంటే కొడుకు వరస, వాళ్ళ సిస్టర్ సన్ రామకృష్ణ గారు. ఆయన చాలా పాటలు, అప్పుడు ఆయన సూపర్ స్టార్గా ఉండేవాడు. రామకృష్ణ తర్వాత బాలు అనమాట, సెకండ్ గ్రేడ్లో ఉండేవాడు అనమాట. తర్వాత ఆయన కొంచెం సరిగ్గా ఒక బాలులాగా ఇంట్రెస్ట్ పెట్టలే, కొంచెం రిలాక్స్డ్ అయిపోవటం, కచేరీలకు వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉండటం. అప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చేరి తీసుకొచ్చి బాలుని ఇరికిచ్చేసారనమాట. అప్పుడు ఆయన టాలెంట్ ఇంకేముంది, ఆయన టాలెంట్తో బాలు గారు ఆయన టాలెంట్తో ఆయన వెళ్ళిపోయాడు, శిఖరానికి వెళ్ళిపోయాడు బాలసుబ్రహ్మణ్యం.